ఒకసారి హిందూ మతం నుంచి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయింది రిజర్వేషన్స్ అన్నీ రద్దయిపోతాయి, ఆటోమేటిక్లీ దే గెట్ క్యాన్సిల్డ్ అని చెప్పింది. ఇది చాలా పెద్ద తీర్పు. ఎందుకంటే దీనిని సువబోటుగా తీసుకుని కానీ ఇంకెలాగైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంక్వైరీ చేయడం మొదలెడితే నాకు తెలిసి కనీసం ఒక 20-30% రిజర్వేషన్స్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఎందుకంటే మెనీ ఆఫ్ దోస్ హు ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఆర్ గెటింగ్ రిజర్వేషన్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ బీయింగ్ ఎస్సీ ఆర్ ఎస్టీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇది తెలంగాణలో ఉంది, ఆంధ్రలో ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ వన్, ఓన్లీ తెలంగాణ ఆంధ్ర అంటే ఈ రెండు మనకు తెలుసుకుని మనం ఎక్కువ మాట్లాడతాం, కానీ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పుదుచ్చేరి మనకు అదే కదా ఉదాహరణ. సో దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితుంది. ఇట్లా కనుక ఈ తీర్పుని కనుక రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా అమలు